Welcome to my channel, Maths for Competitive Examinations, Tips and Tricks. Daily one video. Today's question is, which of the following is the perfect square as well as perfect cube? 4 numbers were given. ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వైర్ అంటే ఏంటో, పర్ఫెక్ట్ క్యూబ్ అంటే ఏంటో తెలుసుకుందాం. పర్ఫెక్ట్ స్క్వైర్ అంటే దేని స్క్వైర్ రూట్ అయితే ఒక న్యాచురల్ నెంబర్ అవుతుందో. సపోజ్ మనం 9 తీసుకున్నాం అనుకోండి, 9 యొక్క స్క్వైర్ రూట్ 3. 4 తీసుకుంటే 4 యొక్క స్క్వైర్ రూట్ 2. 121 తీసుకుంటే 120 యొక్క స్క్వైర్ రూట్ 11. 144 తీసుకుంటే స్క్వైర్ రూట్ 12. కాబట్టి ఈ నంబర్స్ 9, 4, 121, 144, 100 ఇలాంటివన్నీ పర్ఫెక్ట్ స్క్వైర్స్. వీటి యొక్క స్క్వైర్ రూట్స్ అయితే ఒక న్యాచురల్ నెంబర్ వస్తుందో, డెసిమల్ నెంబర్, ఫ్రాక్షన్స్ రాకుండా న్యాచురల్ నెంబర్స్ వస్తుందో దాన్ని పర్ఫెక్ట్ స్క్వైర్ అంటారు. కాబట్టి వీటిల్లో పర్ఫెక్ట్ స్క్వైర్ ఇది. అదేవిధంగా పర్ఫెక్ట్ క్యూబ్ 2 అవ్వాలి. పర్ఫెక్ట్ క్యూబ్ అంటే ఏంటి? సపోజ్ 2 2 4 4 2 8 కదా. 8 యొక్క క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే 8 యొక్క క్యూబ్ రూట్ 2 కాబట్టి 8 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ అన్నమాట. పర్ఫెక్ట్ క్యూబ్. అట్లాగే 27 అనేది కూడా పర్ఫెక్ట్ క్యూబ్. బికాస్ 27 అంటే 3 క్యూబ్ కదా. 3 3s 9, 9 3s 27. ఆ విధంగా ఏది దేని యొక్క క్యూబ్ రూట్ అయితే ఒక న్యాచురల్ నెంబర్ ఉంటుందో దాన్ని పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ అంటారు, పర్ఫెక్ట్ క్యూబ్ అంటారు. సో ఈ 3 డిజిట్ నంబర్స్లో ఏది పర్ఫెక్ట్ క్యూబ్ ఆల్సో పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక్కోవాలి. ఫస్ట్ 343 తీసుకుంటే అది 7 క్యూబ్. ఇది పర్ఫెక్ట్ క్యూబ్, కానీ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. పర్ఫెక్ట్ 7 × 7 × 7 స్క్వేర్ అంటే ఇప్పుడు దేన్ని మనం స్ప్లిట్ చేయలేము, 2 నంబర్స్గా రాయలేము. కాబట్టి దిస్ ఈజ్ ఓన్లీ ఏ పర్ఫెక్ట్ క్యూబ్, నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. 625 తీసుకున్నట్లయితే 25 స్క్వేర్ అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, కానీ పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. ఎందుకంటే 25 × 25 దీన్ని 3 నంబర్స్గా రాయగలమా? 5 × 5 × 5 × 5 4 వచ్చింది. కానీ ఏ నెంబర్ను మనం స్ప్లిట్ చేసి దీనికి డిస్ట్రిబ్యూట్ చేయలేము. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఇట్ ఈజ్ ఓన్లీ పర్ఫెక్ట్ స్క్వేర్, ఇట్ ఈజ్ ఓన్లీ పర్ఫెక్ట్ క్యూబ్. ఇప్పుడు 729 తీసుకున్నట్టయితే అది 9 క్యూబ్, పర్ఫెక్ట్ క్యూబ్. ఎట్లా? 9 × 9 × 9 9 9s 81. 81 × 9 అంటే 9 1s 9, 9 8s 72, 729 పర్ఫెక్ట్ క్యూబ్. మళ్ళీ దీన్ని మనము డివైడ్ చేయొచ్చు. చూడండి, 9 × 3 మాత్రం, ఈ 9 మాత్రం 3 × 3 × 9 రాసుకున్నాం. 9 3s 27, ఈ 9 3s 27. సో దిస్ ఈజ్ 27 స్క్వేర్. 9 క్యూబ్ యాజ్ వెల్ as 27 స్క్వేర్. కాబట్టి దిస్ నెంబర్ ఈజ్ అంటే 729 ఈజ్ ద పర్ఫెక్ట్ క్యూబ్ అండ్ ఆల్సో పర్ఫెక్ట్ స్క్వేర్. కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సెకండ్ది, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ అండ్ 4 స్క్వేర్. జస్ట్ యావరేజ్ కనుక్కోమన్నారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ టెట్ 2024లో ఇచ్చారు. ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్ అనమాట, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని ప్రాబ్లము. సో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ దిస్ 4. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ద నంబర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ నంబర్స్. అంటే వీటన్నింటి కూడి ఇక 4 ఉన్నాయి కాబట్టి 4తో డివైడ్ చేయాలి. సో 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కాబట్టి 4తో డివైడ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 + 4 5 + 14 + 14 + 16 30. 30/4. 30/4 అంటే 2తో డివైడ్ చేస్తే 2 15s 30, 2 2s 4, 15/2. 15/2 అంటే 7.5. సో ఈ ఆప్షన్స్లో 7.5 ఎక్కడ ఉంది? బిలో ఉంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజీగా. ఇక్కడ ఏమి ట్రిక్ ఏమి ఉపయోగించాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఇచ్చారు. స్క్వేర్స్ కనుక్కొని యాడ్ చేసి 4తో డివైడ్ చేయడమే, అంతే. అదే ప్రీవియస్ క్వశ్చన్, అది డిఎస్సి స్టాండర్డ్ అనమాట. టెట్లో కూడా ఇవ్వచ్చు, టెట్లో కానీ డిఎస్సి కానీ. దానికి కొంత నాలెడ్జ్ ఉండాలి. ఏంటది? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ క్యూబ్ అంటే ఏంటి, కొన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్, పర్ఫెక్ట్ క్యూబ్స్ తెలుసుకొని ఉండండి.
మీకు గుర్తుంటే దాన్ని వెంటనే చేసైనా వెరిఫై చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ 1 నుంచి 10 వరకు పర్ఫెక్ట్ క్యూబ్స్, 1 నుంచి 20 వరకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ కనుక్కొని అవి ఒకసారి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే మీకు పర్ఫెక్ట్ స్క్వేర్స్, పర్ఫెక్ట్ క్యూబ్స్ గుర్తుంటాయి. అప్పుడు ఏంటంటే ఈజీగా ఐడెంటిఫై చేసి మనం వెరిఫై చేసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు.